స్కూల్ బస్సులో వెళ్తున్నాం సార్. అవును సార్, హాస్పిటల్కి వెళ్తున్నాం సార్. ఏ హాస్పిటల్లో టిప్పుకు ఫోన్ చేస్తాం సార్. అది పోలీసులకి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయం, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ బిచాయ్ గాడిని ప్రాణాలతో వదిలేస్తే మనం ఇరుక్కుంటాం. సార్ నువ్వు ఎలాగైనా వాడిని లేపేశాయి. సార్ నేనెలా సార్? భయపడకు, బిజాయ్ ఈ రాత్రి ఏం చేయలేడు. హైయర్ ఆఫీషియల్స్ ఇందులో ఇన్వాల్వ్, సో బయట చెప్పలేడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, చూసుకుందాం. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. డ్రైవర్ ఆపోయా, ఆపు. సార్ ఆయన మొత్తం దిగిపోయినట్టుంది. సార్ సార్ నాకు ఇప్పుడు పర్వాలేదు సార్, నేను మీతో రావచ్చా? చింటూ చింటూ నొప్పిగా ఉందా? పుట్టినందుకు సారీరా. అది చెప్పడానికి నువ్వు ఎవడో పెట్టు. నా మీద చేస్తే చూస్తూ సొల్లు కబుర్లు చెప్తున్నావు. పీక కోసాయి కొయ్యరా. చెప్పాను కదరా, నేను చెప్పానా? అంత నీ వల్లేరా. అప్పుడే తాళం చెవులు చుంటే వాడు చచ్చేవాడు కాదు. ఈడు మాత్రమే కాదు, ఆడు ఆడు అదే 30 మంది కాచుకొని ఉన్నారు. లోపలికి వస్తే మీ గత ఏంటో ఊహించుకోగలరా? అన్నా ఇక 2 నిమిషాల తాళం చెవి చేతికి వస్తుంది. సరుకు తీసుకొని మనం కలిసి ఇంటికి వెళ్దాం. వస్తున్నా. జీవు అజాజ్ అహ్మద్.
క్వారీ దాటితే ఊరు వచ్చేస్తున్నా. అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. సార్, ఏం జరిగినా బండి మాత్రం దిగ్గొద్దు. ఇలా చూడమ్మా, నువ్వు ఎదుర్కొంటూ వచ్చిన పోలీసు వాడు ఎవడు ఇక్కడ లేడు. అందరినీ పంపించేశాం. నేనే ఢిల్లీ. నేను చూసుకుంటాను సార్, నువ్వు వెనకుండు. మీ వాళ్ళందరినీ కొట్టింది నేనే. మాట్లాడాలనుకుంటే నాతో వచ్చి త్వరగా రండి. చెప్పేది విను. వెళ్ళు. ఏదో స్కూల్ బస్సులో పంపించావంట. ఏ హాస్పిటల్కి? తెలీదు. తెలియదు కాదు. రేయ్, ఈ ఏరియా చుట్టూ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మన వాళ్ళని వెతకమను. ముందు స్కూల్ బస్ ఉందేమో చూడమను. ఎలా తప్పించుకుంటారో చూస్తాను. ముందు వీడిని వేసేరా. కింద పడే. నీ పని అయితే నువ్వు వెళ్ళిపోతావు. వాడు ప్రాణాలతో ఉంటే రేపు నేను దొరికిపోతాను. వేసేద్దాం. కింద పడేరంటే ఒక పొట్టోడిని పట్టుకోలేకపోయారు. ఎక్కడో ఉంటాడు. వెతకండి రా. మళ్ళీ ఫోన్ చేయకండి. పట్టుకొని తీసుకురండి. ఫోన్ పెట్టా. బస్సులో ఉన్న మీ వాళ్ళకి ఫోన్ చేయి. చెప్తున్నాను కదా, చేయరా. అన్నా, దాన్ని నాకివ్వనా? నేను చూసుకుంటాను. ఇవ్వనా? లేవరా. సార్, పాకెట్లో గన్నం తీసుకోండి సార్. సార్, ఆలోచించుకొని తీసుకోండి సార్. త్వరగా తీసుకోండి సార్. రే, నువ్వు దొరికిపోయినట్టున్నావురా. సారీరా, నువ్వు అప్పుడే వెళ్ళిపోయి ఉండాల్సిందే. నా వల్ల నువ్వు గడ్డాలు మిసాలు తీస్తే నీలాగే ఉన్నాడు రా కదా. ఇప్పుడు ఇందులో ఎవరు గొర్రని తెలిసిందా సంపత్? నా పేరు సంపత్ కాదురా, ఆశా సామత్. 2016 బ్యాచ్, అకాడమీ టాపర్. 2 ఏళ్లుగా నీతోనే ఉన్నాను. తెలుసుకోలేకపోయావు. నీ అబ్బ నువ్వెరా గొర్రెవి.
కొట్టోడు దొరికాడు, జేబులో ఏదో పట్టుకున్నాడు, తీయనివ్వట్లేదన్నా. ఏది వదలొద్దు, అన్ని చెక్ చేయండి. చెప్పు, గజ లైన్ లో ఉన్నాడు. అమర్కి ఏదో అయిందట, నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాడట, నువ్వు తీయట్లేదట. రేయ్ వదలరా అన్నా, కమ్మనన్నా. ఇలా పడే. అమర్కి ఏమైందిరా? వస్తున్నాను. నీ కూతురు కోసం కొన్ని కమ్మలు లాక్కున్నారన్నా, కళ్ళు తెరిచి చూడన్నా. అన్నా అన్నా ఆటలుగా ఉందరా? అన్నా, నీ కూతురు కోసం కొన్ని కమ్మలు విరగొట్టాడన్నా. అన్నా, నీ కూతురు కోసం కొన్ని కమ్మలు విరగొట్టాడన్నా, కళ్ళు తెరిచి చూడన్నా. అన్నా, కళ్ళు తెరిచి చూడన్నా. వాడిని లేపండి రా. హలో, వస్తున్నాను రా. కళ్ళు తెరురా. రే, కార్తో గేట్ పగల కొట్టండి రా. నేను అక్కడికే వస్తున్నాను. నిన్నటి వరకు అనాథని బతుకుతున్న అమ్మాయికి రేపు నాన్న వస్తున్నాడు రాసి పెట్టాగా. ఇప్పుడు మీ నాన్న రావట్లేదు, వచ్చే దగ్గర చంపేశారంటే ఆ పిల్ల మనసు ఎలా తట్టుకుంటుందన్నా? నువ్వు నీ కూతురు చూడాలా అక్కర్లేదా? హలో, నేను అమృతాన్ని మాట్లాడుతాను. నువ్వేనా నన్ను రేపు చూడడానికి వచ్చేది? చూస్తాను కదా సార్. నువ్వు నాకేమవుతావు?
సార్ ఉన్నావా సార్? ఉంటే వచ్చి బంటెక్ సార్, పోదాం. రామా, అయ్యో నేను చెప్తున్నా కదా రామా, వాళ్ళు లోపలికి వస్తే ఏం చేస్తారో తెలుసా? రామా, రా రామా, పైకి పదండి. ఆగొద్దు, వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళమ్మా. వాళ్ళు ఒకవేళ లోపలికి వస్తే మీ ముగ్గురు చచ్చాక కానీ వాళ్ళ అమ్మాయి మీద చేయడానికి వీల్లేదు. జాగ్రత్త.